గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిత్రాలేవు మరి చిత్రం అంటే ఒకటి ఒకటి. విచిత్రం విచిత్రం అదే విచిత్రంగా మేము ఉన్నాం కాబట్టి విచిత్రం. చిత్రాలు మీ ఛానల్ పేరు. చిత్రాల చిత్రపడు ఏమవుతాడు మీ ఇద్దరు కొండేరు పుప్పులు అయితే తను మామైతుడు గొడవలు అయితే మీ ముగ్గురికి కేక్ లెక్క తీసుకుంటే ఇంకా ఆ, గొల్లిచ్చి కొడతాడా ఆకాశం పోతుంది ఇంకా కోపం వేస్తావు ఒకటి కొట్టను అదే ఎప్పుడు కొట్టింది వీడు కొట్టినట్టు నీకు ఎప్పుడు కోపం రాలేదు అట్లా ప్రియమైన శిష్యుడు వీడు చెప్పిన మాట వింటాడు, వీడు విన్నాడు ఎదురు మనుషులకి ఎదురు యాటిట్యూడ్. యాటిట్యూడా యాటిట్యూడ్ స్పెల్లింగ్ యాటిట్యూడ్ 100K వచ్చారు కదా, ఎట్లా ఉంది మీ ఫీలింగ్? ఫీలింగ్ ఏం లేదు ఇంకా ఇంకా అంటే కొట్టేలా అంతే ఏంటి మీ గోల్? జిఓఎల్ నువ్వు చెప్పురా అంతే. ఎలుముద్ర కాక నువ్వు నవ్వి నవ్వి పోయేలా ఉన్నాను ఈరోజు. మా పూజసం లాగా నువ్వు చేస్తావా? ఏ మొక్కలే మీ ముగ్గురికి మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? ఏంటంటే మాకు 100K ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఫుల్ ఊర్లో బాణాలు ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేసి మా రోజు తపాసులు పెంచారా? ఆ రోజు వాన పడుతున్నా వానలు కూడా కొట్టింది. ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? తెలుగు పక్క మాకు ఇంగ్లీష్ నై అవుతా హిందీ ఆత కొంచెం బోలో బాధపడిన రోజా ఒకరిని బాధ పెడతా కానీ ఒక రోజు బాధపడను. నన్నే బాధ పెట్టేది ఇప్పుడు నిన్నెప్పుడు బాధ పెట్టిండే నా బాధ పెడితే రాబా మీరంటే పడనాళ్ళు మీ ఫ్రెండ్స్ లో గానీ కుళ్ళుకునే వాళ్ళు ఎవరు లేరా? ఉంటుంది దండి ఉంటారు మన వాళ్ళకి ఎంత కాలనా మమ్మీ మన వాళ్ళకి కెట్టలే పెడతాం కానీ ఫుల్ కాలని మా మాత్రం ఆపేదే లేదు. అంతేనా? అంతే తగ్గేదే లేదా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ముగ్గురు గెస్ట్లు ఉన్నారు. ఇందాక నుంచి ఒక 2 గంటల నుంచి నాకు తినేస్తున్నారు అనమాట. వాళ్ళు చూడ్డానికే పిల్లలు కానీ చెచ్చరు పిడుగులు. అదే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ మెన్షన్ కూడా చేసుకుని ఉంటారు, మేము పిల్లలవే కానీ చెచ్చరు పిడుగులం అని చెప్పేసి. ఆ ముగ్గురు పిడుగులు ఉన్నారు ఈరోజు నాతో పాటు. పల్లె చిత్రాల టీం నుంచి ఉదయ్ కిరణ్ గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు, అలానే గోపిచంద్ గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురితోటి అంటే హీరోలు అనుకుంటున్నారు మీరు వెంటనే కాదు, మినీ వర్షన్ వాళ్ళకి వీళ్ళు. సో వీళ్ళ ముగ్గురితో బోల్డ్ అని విషయాలు మాట్లాడేద్దాం, వచ్చేయండి. హలో హలో హాయ్ హాయ్ నమస్తే. నమస్తే ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నాం. నన్ను అడగరా? నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి అడగం. నేను మంచిగానే ఉన్నాను కాబట్టి అడగ. అడగం అక్క అనేది కూడా లేదా వెనక? మంచిగా ఉన్నారు కాబట్టి అడగమక్క. ఏం చదువుతున్నారా ముగ్గురు? 10th 10th క్లాస్ ఇద్దరు. సార్ మీరు ఫస్ట్ ఇయర్ స్టాప్. ఫస్ట్ ఇయర్ ఆపేశారు ఎందుకు? తరివేశారా వాళ్ళు లేకపోతే ఇంట్రెస్ట్ లేక ఎవరికి ఇంట్రెస్ట్ లేక? నాకు కొంచెం పని ఎక్కువయ్యి. పని ఎక్కువైందా? ఏం పని చేస్తున్నావు? అది కాక కాలేజీకి సమంగా ఒకటి ఆ? కాలేజీకి సమంగా ఒకటి అంటే కరువు పనికి వెళ్తున్నావా ఏంటి? లేదు మరి ఇంటికాడ పనికి ఒకటి ఇంటికాడ ఏం పనికి వెళ్తుండే? సేమ్ పనికి సీఎం పొలం పనికి. పొలం పనికి వెళ్తుండే. పొలం పనికి వెళ్ళడానికి చదువు మానేసావా? మీ ఇంట్లో వాళ్ళు మానేయమని అడిగారా? లేదు పని అది కానీ నాకు ఇంట్రెస్ట్ లేకుండా మేము 10th డ్రాప్ అయిపోయినా కానీ నేను ఇంటర్లో అట్ట వేసిన అంతే. అప్పుడు రోజు ఇప్పుడు రోజు వేసిన. ఏ గ్రూప్ తీసుకున్నావు ఇంటర్లో? ఎంపీసీ. ఎంపీసీ తీసుకోగానే జ్ఞానోదయం అయిందా? ఏమైనా తెలియదు కానీ బంద్ చేసిన అంతే. ఇంకా వీళ్ళిద్దరు 10th అవుతున్నారు, నెక్స్ట్ వీళ్ళు కూడా నీ బాటేనా? లేదు వాళ్ళు చదువుకొని మనం చదువుకోవడం. చదువుకుంటా? అబ్బో ఏం చదువుతావు? అదే పెద్ద అయ్యాక ఏమవుతావు? పెద్ద అయితే చదువుకుంటా. పెద్దగా అవుతావా? పెద్ద అయ్యాక ఏమవుతావు అంటే పెద్దగా అవుతా అన్నాడు. చదువు పెద్దగంత వరకు నమ్మకం లేదు. ఏం ఎక్కడ పోతుంది మధ్యలో ఊడిపోతే ఏం చేస్తా? మధ్యలో ఊడిపోవడం ఏంట్రా? చచ్చిపోతానా? లాంటి డౌట్లు ఎందుకు వస్తున్నాయి అసలు? అంటే అసలు నీకు పెద్దగా అయ్యాక ఏం చదవాలి ఏం అవ్వాలనే ఆలోచనే లేదా నీకు? దేవుడు అట పెట్టేటట్టు ముందు చదువుకోవడం అయితే మేమంతా కదరా దేవుడు పెట్టేది పక్కన తెలుసురా, నువ్వే చెడగొట్టావు. ఏం లేదు టెంకాయ కొడితే అదే దేవుడు పాస్ చేస్తాడు. టెంకాయ కొడితే దేవుడు పాస్ చేస్తాడట. టెంకాయ కొడితే పాస్ చేయడు, నువ్వు చదువుకొని టెంకాయ కొడితే పాస్ చేస్తాడు దేవుడు. దేవుడు పాస్ చేస్తాడా?
నువ్వు చదువుకొని టెంకాయ కొడితే లేకుంటే fail ఆటోమేటిక్ అవుతామా? దేవుడు పాస్ లేకుంటే ఫెయిల్ అవుతామా? టెంకాయ నువ్వు కొడితే చదువుకోకపోతే ఫెయిల్ అవుతావు. మరి టెంకాయ కొడితే పాస్ అవుతామంటే నేను టెంకాయ అయినా కొట్టిస్తుంటారు ఇప్పుడు మా ఊర్లో. ఉట్టిగా టెంకాయలు కొడితే అవ్వవు, చదువుకొని కొడితే అవుతాయి. అదే అది ఈ నెత్తిని కొట్టండి అయిపోద్ది. అయితే రేపు కొడతాం. నేను కానీ ఫెయిల్ అవుతాను, నా చచ్చిపోయినా కూడా ఎగ్జామ్ రాయనికి కోరు. అసలు ఎలా పరిచయం మీ ముగ్గురికి? ఫస్ట్ వీడు పరిచయం కాదు, నాకు వీడే పరిచయం. ఆ, ఎట్లా? ఎట్లా అంటే నేను బల్ల ఉన్నప్పుడు ఎవరితో తిరగకుంటే ఇంకా బల స్కూల్లో ఉన్నప్పుడు ఓకే. ఎవరితో తిరగకుంటే నా పని నానే. ఈడు మా మామ కొడుకు. అప్పుడు ఇన్స్టాలో అంటే రీల్స్ వేరే వాళ్ళ వాయిస్కి చేసేది, ఇంకా డ్యాన్స్ చేసేది అంతా తిగ చేసేది అనమాట. అప్పుడు చేస్తుంటే వీడు కాసి కొంచెం వీడు కూడా అట్లా నాలుకన్నా చేస్తుంది ఇంటి వెనక, మా ఇంటి వెనక ఉంటాడు. ఇద్దరు కలిసి చేస్తుంది అట్లా అట్ట చేసుకుంటూ వీడు దోస్తు వీడు కలిసి అట్ట చేసి పడేసి అట్టే పరిచయం. ముగ్గురు ఒక దగ్గర తయారయ్యారు. ఎదవలా మీరు? అంతే. ఒప్పుకుంటున్నావా? ఎదవాళ్ళు కాదు, అట్లా పరిచయమేనా. కొండారు పొప్పలం నన్నైతే కాదు, మీకు మీరే చెప్పేసుకుంటున్నారు. నా కాదు, వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరు కొండేరు పప్పులు. నువ్వు నన్ను మంచిగా చెప్పురా, ఏమవుతాడు మీ ఇద్దరు కొండేరు పప్పులు అయితే? తను మామ అవుతాడు. మామనే అది ఇది మామనిగా. ఈయన మామ నీకు, నువ్వు అల్లుడా? ఇద్దరికి మామూలు అవుతాడు. ముగ్గురు ఉన్నదే ఇంత, మళ్ళీ మీలో మీరు మామ అల్లుళ్ళు. చదువు తప్ప అన్ని ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అసలు ఈ ఛానల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఏమో ఎందుకు వచ్చింది ఛానల్ పెట్టాలి కాదు. ఎందుకు వచ్చిందంటే అది అప్పుడు ఇంకా ఫస్ట్ లా ఇన్స్టాగ్రామ్ దగ్గర వచ్చేదే అట్ట చేసుకుంటావేమో, అది ఫాలోవర్స్ వచ్చారు అంతే. అంతే. ఏది ప్లాన్ చేసుకోలే. ఏం ప్లాన్ చేసుకుంటావు? ఫేమస్ కావాలని అంతే. ఫేమస్ కావాలని ముందే అనుకున్నావా? స్కూల్ ఎగ్గొట్టైనా ఫేమస్ అయిపోవాలని అనుకున్నారు. స్కూల్ బంద్ చేసి మేము ఎప్పుడు వీడియోస్ తీయలే, సండే తీస్తుంటే. మా అయితే ఫోన్ లేకుండా నేను మా డాడీ ఫోన్ తోటే. ఇంకా మీ డాడీకైనా తెలుసా ఇట్లా వీడియోల కోసం తీసుకుంటున్నాను? ఏమనేవాళ్ళు కదా? ఏమనుకుంటా. అవునా? మనం సండే తీసుకుంటుంటే సండే తీసుకుని వీడియోలు చేస్తామని. మీరు వీడియోలు చేస్తారని ఊర్లో తెలిసాక కూడా ఏమనలేదా? అదేంటి ఏమంటారు? సపోర్ట్ తిట్టాలి కదా. మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు కానీ ఈ మొదలు తిడతలేరు. మీ ఇంట్లో వాళ్ళు తిడుతున్నారా? అప్పుడు ఇప్పుడు అవునా? ఏమని తిట్టాళ్ళు? ఈ వీడియోలకి ఏంటి వద్దు, అవసరం అవి అంత తిక్క పని ఏమేమంటుంటే ఇంకా ఏం కాలే, అది ఫేమస్ అయితే కనపడుతుంది, ఇప్పుడు కనపడదా అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. మీ ఇంట్లో? మా ఇంట్లో ఏమనుకోండి. అవునా? అంత మంచి వాళ్ళ మీ వాళ్ళు? డాడీ కూడా ఏమనలే? ఏమంటే అరే మీ ఇంట్లో కొట్టలేదా? ఒక్కరోజు కూడా కొట్టలేదా? అసలు నన్ను పుట్టినప్పటి నుంచి మా వాళ్ళు కొట్టలేరు నన్ను. అందుకే ఇట్లా తయారైనా? గుర్తులేదు. ఏమోలే, కొట్టినారు గుర్తులేదంటే. నన్ను తప్పు చేసలేను కాబట్టి కొట్టలేరు. అసలు ఏ రోజు తప్పులే చేయలేదు నువ్వు? చేయలేదు. అయితే సాగు కొడతారు నేను చేసే పనులు నన్ను అట్లా. మా అమ్మలు చెప్పిన మాట ఇంటా కాబట్టి నన్ను కొట్టారు. నువ్వా? నిజంగా తింటాడా? నన్ను రివర్స్ వీడినాడు కొడతారు, అంతే సింపుల్. అబ్బో, అంతే. నువ్వేం చెప్పినా వింటావు మీ మమ్మీ వాళ్ళు. నువ్వు? నాకు మా అమ్మలు చెప్పిన అక్కడ ఏదైనా మాట వినకుంటే నేనేమో మన కొరకే చేసి చెప్పేది వినకుంటే మరి తర్వాత ఇబ్బంది పడతామని నన్ను మాట వింటా. ఏ ఊరు మీది? కేశవరం. ముగ్గురిది కేశవరం. తెలంగాణ జిల్లా. తెలంగాణ జిల్లా కాదులే, తెలంగాణ స్టేట్, జోలమ్మ గద్వాల జిల్లా. ఇద్దరు 10th పాస్ అవుతారా? తెలంగాణ జిల్లా. మన వాళ్ళు బేగం అన్నట్టున్నారు కామెడీ, కానీ మన వాళ్ళకి అన్ని తెలుసు. తెలుసా? తెలుసు. 10th క్లాస్ లో బయాలజీలో ఒక సబ్జెక్ట్ చెప్పరా నువ్వు? జీవశాస్త్రం సబ్జెక్ట్ లే. తెలుగు. అది నువ్వు తెలుగు మీడియమా? అవునా? ఇంగ్లీష్ మీడియం కాదా? నువ్వు గవర్నమెంట్ స్కూల్ ఇద్దరు? ఓ, జీవశాస్త్రం అంట. నీకు బాగా నచ్చిన సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడరు? 2 నిమిషాలు తెలుగు మాట్లాడకుండా ఒక ఇంగ్లీష్ లో మాట్లాడేదేనా? మాట్లాడరా? రూమ్ ఈస్ వెరీ హాట్. ఆట? Cameraman also seeing me and proud of its rich my country and I am. నువ్వు కాలేజీలో మనం చెప్పే ప్లెడ్జ్ చెప్తున్నావు, స్కూల్లో చెప్పేది. మాట్లాడు. వస్తలేదాకా చదవనీకి వస్తుందంట. చదవనీకి వస్తే ఎట్లా, మాట్లాడనీకి వస్తే అది ఇంగ్లీష్ అయింది.
చదవనీకి వస్తే ఎట్లయితే నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. మ్యాథ్స్. A మాట్లాడేది కాదు ప్లస్ కదా. బి స్కోర్ అయ్యాడు కాక సరే అడుగుతా. A+B² చెప్పురా. రాదు. ఏ ప్లస్ అది కూడా రాదు నీకు? A+B² ఏం అడగాలి? ఏ ప్లస్ బి స్కోర్ సప్లే రాదు. నన్ను చెప్తున్నా. చెప్పు. నన్ను అడిగానే 10th క్లాస్కి వచ్చావు A+B² తెలియదు. అగా నువ్వు చెప్పరా. నువ్వు పర్రే పక్క వాడు నేర్చుకుంటాడు పర్రే. నువ్వు చెప్పు. Hmm. A² + B² + 2AB. ఇప్పుడు A+B+C² తెలియదు నాకు. తెలియదు నాకు. అగో పర్రే పక్క నన్ను నేర్చుకుంటా. నువ్వు నేర్పాక నేర్చుకుంటా. నేను చెప్తే ఇప్పుడు నేర్చుకుంటావా? చెప్పినది వానికాడ చెప్పాడు వాడు చెప్తాడు నన్ను నేర్చుకుంటాడట. ఏం చెప్తే? ఏ ప్లస్ బి ఇప్పుడు అడిగినావు కదా ఏందో ఈ లాస్ట్ A²+B² అది కాదు ఇంకొకటి ఇంకోటి ఇంకోటి రాదు కదా. చెప్తా. A² + B² + 2AB + 2BC + 2CA. అది A+B+C. ఎందుకోసం అడిగాను? ఐపీఎస్ నాకు గుర్తు ప్రిపరేషన్ కాక నువ్వు జాబ్ కొట్టచ్చు. అరే అది చిన్న పిల్లలకు కూడా వస్తుందిరా. మీరు ముగ్గురు IPS IAS అంటున్నారు. నన్ను అంటే నాకు ఈడ అడిగింది. నువ్వు అనలేదా? నువ్వు ఎట్లా అసలు ఆపేసావు కదా ఇంటర్. అక్కడే చదువుకునే ఆలోచన లేదా? లేదా? ఎందుకు ఏమో ఇంట్రెస్ట్ లేదు నాకు. అసలు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు చదువు అంటే? బ్యాక్ చదువు అంటే బెంచ్. ఇంట్రెస్ట్ కాదు. బ్యాక్ బెంచర్ ఫస్ట్ బెంచరే. ఫస్ట్ బెంచే ఫస్ట్ బెంచ్ కూర్చొని కాలేజ్ మానేసావు నువ్వు? ఫస్ట్ ఇయర్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఫెయిల్ అయినా నన్ను మ్యాథ్స్ బి ఒక సబ్జెక్ట్. ఒక్కటే కదా ఫెయిల్. ఒక్కటే. మళ్ళీ రాయాల్సింది సప్లిమెంట్. రాయలేదా? ఆపేసావు. ఆపేసిన మీ ఇంట్లో వాళ్ళు చదువు ఆపినందుకు కూడా ఏమనలేదా? ఏమనలేదు. ఏదైనా కానీ ఫస్ట్ నేలకి వచ్చిన తర్వాత ఏదైనా పని చేసుకొని బతకొచ్చు. జాబ్ వస్తుందని మనం ఫస్ట్ కలగనిటమా అంతవరకు వెయిట్ చేసి జాబ్ రాకుండా లాస్ట్కి ఏం పనికి రానిటాం. మా ముందరనే పల్లెటూరు. అందుకని తర్వాతకి పని చేయకపోతే పని కూడా రాదు. లాస్ట్కి ఏం పనికి రానట్టు అయిపోతాం. ఇప్పుడైతే పని ఇప్పుడైతే కొంచెం పని నేర్చుకుంటా అది ఇది చేసుకుంటా ఉంటే అదంటే సెట్ కావచ్చు. ఇప్పుడు ఏం పని చేస్తున్నావు మరి? పొలం పని. పొలం పని అంటే నీకు నాట్లు తీయడము అన్నీ వేయడము వస్తాయి. అన్ని. అన్నీ వస్తాయి. మరి వీడియోలు ఎప్పుడు చేసుకుంటారు? సండే. ఇప్పుడు పండ్ల కాలమా ఇది మామూలు ఇప్పుడు అంటే మాది ఓన్లీ వానాకాలం అంటే పని లేకపోతే తర్వాతకి ఏముండదు ఖాళీ. ఖాళీ. మరి అప్పుడు ఏమైనా చదువుకోవచ్చు కదా. ఇంకా చదువుకో రీల్స్ తీస్తున్నాం కదా. రీల్స్ తీయడానికి ఎంత టైం పడుతుంది మీకు? 2 hours 1 hour. 2 hours పక్కా. ఒక 2 hours లో ఎన్ని వీడియోస్ తీస్తారు? ఒకటి 2 hours? ఒకటి కూడా అయిపోదు 2 hours కి. అవునా? ఏం చేస్తారు అంతసేపు? వీడు నాన్న ఎక్కువ తీసుకుంటా. నాకు డైలాగ్ చెప్పనీకి కొంచెం రప్ప పెద్ద ఉందంటే సార్ 50 టేకులు. పక్కా 50 టేక్లా? ఓరి నాయనా. ఒకవేళ నేను ఒక వీడియో తీసినాం ఆ టేక్లు ఇప్పుడు కూడా ఇట్లా ఉన్నాయి. సిబేమంటే చూపిస్తా. ఎవరు రాస్తారు మీ? అప్పుడు ఆడికి పోయిన తర్వాత ఆడ మనం ఫస్ట్ రాసుకొని పోం. ఇంకా కూర్చోటం మొత్తాన్ని ఇట్లనే ఇట్లా కూర్చొని కాసి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని కాసి ఇంకా అడవే చేస్తాం. అంతే. మేము ఇంకా ఇప్పుడు డైలాగ్ అదే రాసినదాన్ని లేదు. మేము అసలు రాసుకున్నాం నోటికి వచ్చిన కంటెంట్ అది అని అనుకుంటాం అంతే. అంతేనా? చెప్పిన దానికి నాకు సింక్ కావాలి అట్ట అయిపోతాం. ఏంటి వీడు అంటావు? మామ అదే మళ్ళీ వాడనుకునేది. అమ్మో, నీకంటే 1 year అయినా చిన్న వాళ్ళు. చిన్న అయినా పెద్ద అయినా మరదే. ఇప్పుడు కమల పిల్లలైనా ఒకడు ముందర పుట్టినా వాడు వెనక వాడు వచ్చినా వాడు తమ్ముడే, వాడు అన్ననే. అంతే. అది మరి మీ ముగ్గురు ఫ్రెండ్స్ కాదా? కాదు 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 మాకు ఫ్రెండ్స్ పక్కగా ఉన్నారు. ఫ్రెండ్స్ కాదు. మాకు ఫ్రెండ్స్ పక్కన వేరే ఫ్రెండ్స్ ఉన్నారు. మీ ముగ్గురు ఫ్రెండ్స్ కాదు. కాదు. అమ్మో, గొడవలు అయితే మీ ముగ్గురికి? ఓ ఇన్ని వాళ్ళే ఆడైతే తక్కువ గానీ కేక్ లెక్క తీసుకుంటే ఇంకా కొడతాడా? ఆకాశం పోతుంది కోపం. కోపం వచ్చేస్తా. మరి ఇన్ని ఏళ్ళకి పని ఉంటది. ఇలా నాయన వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. నాకేం పని లేకుండా నన్ను సాయంత్రం వరకు కానీ చేస్తా. మరి రప్పని చెప్పొచ్చు కదా 12 మరి నిదానమే. అప్పుడు నాకు ఫోన్ చేసి ఎంతసేపు అంటారు. ఇంకెంతసేపు అనగానే నీకు కోపం వస్తుంది. అంతేనా? వేస్తావు ఒకటి కట్టను. ఎప్పుడు కొట్టింది? ఎంతైనా తిట్టేదే. వీడు కొట్టినట్టు ఒకసారి ఆ రోజు కొట్టింది కదా. శ్యామవాడు కొట్టింది ఉన్నప్పుడు ఓ నాడు కాలుతో ముట్ల మీద దొక్కిండే కొట్టిండే. కాలుతో ఇటు నొక్కిండే. వాడులే ఆ రోజు ఏంటి కోసం మెయింది మళ్ళా చెంప మీద కొట్టిందా? లేదు గీడ. అంతేనా? అన్నాడు. వాళ్ళ అక్కది వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళది. వాళ్ళ ఇంటి పక్కల వీడియో ఎంగేజ్మెంట్ పోయి ఇష్టం ఉంది. ఆడ వీడియో తీస్తున్నాం. వీడియో అయిపోతలేదు. ఎట్ట తిరిగి పారిపోవాలని ప్లాన్ వేసాడే. ఆడ వీడియో తీస్తున్నాం. పక్కన ఉంటూ అంటే తింటున్నారు అనమాట. వీడియో తీస్తుంటే నాని ఎట్ట తినమంటే లేట్ కానీ ఇట్లా కాదు ఇట్ అన్న అది కొడుకున్నాను రాను కాసి పెండ్లి వేడిగా ఆడ వీడియోకి ఇంట్రెస్ట్ లేక అక్కడ పెండ్లి మీద. అవునా? మళ్ళీ ఎట్లా తీసుకొచ్చావు మరి అలిగితే? ఇంకా లేదు, ఇంకా ఆ వీడియో క్యాన్సిల్ చేసినాం. ఇంకా 10 దినాలకు వచ్చినాడు మరి అడుక్కునంగా
10 దినాలు అలిగావు అయితే. ఆ, కోపం వచ్చింది. నీకు ఎప్పుడు కోపం రాలేదు అట్లా? అవునా? నన్ను ఎక్కువ తిట్టాడు కదా. ఎందుకు? నా డైలాగ్ 2 సార్లకు ఒకసారి శిష్యుడు. చెప్పేస్తా. ప్రియమైన శిష్యుడు. అయ్యయ్యో! వీడు చెప్పిన మాట వింటాడు, వీడు విన్నాడు. ఎదురు మనుషులకి ఎదురు. యాటిట్యూడ్. అరే నీకు యాటిట్యూడా? యాటిట్యూడ్ స్పెల్లింగ్ ఏదైనా యాటిట్యూడ్. చెప్పాలా? ATTITUDE. ఆ? ATTITUDE. యూ యాడ్ వాళ్ళ మధ్యలో మరి టీయూ చెప్తానే నాని. రే నువ్వు చెప్పలే. యాటిట్యూడ్. చూడు అదే యాటిట్యూడ్. కరెక్ట్ చెప్పినాడు తప్ప అంటాడు. స్పెల్లింగ్ చెప్పండి యాటిట్యూడ్. నువ్వు చెప్పినావులే. మరుసడు నాకు కరెక్ట్ చెప్పిన, నీకు రా ఫస్ట్. ఇది ఇంకా పెద్ద ఏలుముద్ర, ఇది నా కొద్ది ఏలుముద్ర. నీకు వస్తుందా? ఏటిటి IUED. మరి నన్నే తప్ప అంట. ATTI అంతేలే. IEUD. కరెక్ట్ యాటిట్యూడ్. కరెక్ట్. ఎడ్యుకేషన్ స్పెల్లింగ్ చెప్పరా? UEDUCATION. ఎడ్యుకేషన్. మ్యాథమెటిక్స్ చెప్పు నువ్వు. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ కదా. అవ్వలే. ఉమ్. రాదు. రాదు. ఇందాకే కదా ఫేవరెట్ సబ్జెక్ట్ అన్నావు. 10th పాస్ అవుతావా నిజంగా? డౌటేనా? పక్కన మంచోడు పడతాయి పాస్ అవుతారు. పక్కన మంచోడు ఇక్కడ చూసుకొని వస్తా అయిపోయా. పక్కన ఆడ న్యూజిలాండ్ రోజు కాసి నేను పాడేస్తాడు బయటికి. ఇప్పుడు ఆన్ చేస్తే ఎలా రా? ఎట్లా మీరు ముగ్గురు అది జాతిరత్నాల సినిమా చూసినారా మీరిద్దరు? ఇలా మనకు అంటున్నాడు. సరిపదు. జాతిరత్నాల సినిమాలో వాడు చెప్తాడు కదా, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ సార్ అంటాడు కదా, అట్లా అన్నాడు ఇప్పుడు. అవునా? అట్లనే అన్న. వాళ్ళు ఇంకా 10th ఇప్పుడు పాస్ అవుతారు, నువ్వు ఇంటర్ ఇంటర్ ఫెయిల్ అయినా. ఫెయిల్ కాదులే. జెండా ఎత్తాడా? మీరు 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 అది ఎత్తారు, ఫ్లాగ్ ఎత్తారు. జెండా అంటే ఏంటిరా? జెండా అన్నాడు, ఫ్లాగ్ అన్నాడు. ఇంగ్లీష్ లో చెప్తున్నా. వీడియోలు తీసేదానికి మాత్రం అసలు ఇంత ఫేమస్ అయిపోయారు. మంచి డైలాగ్స్, కామెడీ, ఫన్. మనం ఫేమస్ కాకూడమే ఈయన వల్లనే అయ్యమే. అదేంది ఆడపిల్ల ఊకంగా నితిన్ అది కూడా వేస్తారు కదా. ఆ. పల్లెటూరు వాళ్ళ దగ్గర తిట్టిస్తుటము ఊకంగా. ఊర్లో వాళ్ళు తిట్టే వాళ్ళ కాదు నాన్న తిడుతుంటే ఇప్పుడు ఎవరైనా పక్కన ఇళ్ళ వాళ్ళు కొట్లాడుతారు అనుకో, అట్లా. మీకు ఎలా రా ఇంత వయసుకి అన్ని పెద్ద పెద్ద డైలాగ్స్ అవన్నీ వచ్చేస్తాయి? అంటే అమ్మ వాళ్ళు మాట్లాడుతుంటారు కదా ఇంట్లో. ఏం వాళ్ళు కాదు ఎక్కువ చుట్టూ ఉనుకొని వస్తాయి. కూర్చుంటే రావులేసి మన పల్లెటూరు పల్లెటూరు వాళ్ళు ఇంకా కచ్చిపిచ్చి కచ్చిపిచ్చి అరుస్తారు. ఉమ్. అక్కడ సోల పడతాయి, మనం తిట్టి పడేస్తాం. అవి మీరు మైండ్ లో పెట్టుకుని వీడియోలో డైలాగ్స్ రాసుకోరు. 2 గంటలు టైం పడుతుంది. డైలాగ్స్ లేకుండా ఎవరు ఏం చెప్పాలని ఎలా తెలుస్తుంది? అడిగి పోయిన తర్వాత తెలుస్తుంది ఆల్రెడీ. ఇంకా ఆటోమేటిక్ తెలుస్తుందా? స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత దానికి ఏం సింక్ అవుతుంది అని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆలోచించి చెప్తాం. ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు ఆలోచిస్తే వీడియో 50 నిమిషాలు చేస్తారు దాన్ని. సో పనిక చెప్పు, నీకు రాదా నిజంగా? చెప్పనీకి రాదు. రాదు. సింక్ స్పెల్లింగ్ చెప్పండి ఎవరైనా. SINK SINK. ఆ సింక్ కాదు, ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పిన సింక్. తెలియదు. మా ఇంట్లో సింక్ అయితే తెలుసు. ఆ విగ్గులు, ఆ అవతారాలు అవన్నీ ఎవరు ప్రిపేర్ చేస్తారు? మొత్తం మీరే. ఎలా, ఎక్కడి నుంచి తీసుకొస్తారు అవన్నీ? తీసుకొచ్చేది బుర్రల నుంచి చూడండి ఇగ్గిదే వస్తాడా? మన బుర్ర నుంచి ఆలోచన వస్తుంది కదా సార్, తెచ్చేది నేమ్మా మరి బుల్లరు ఇటు గులవరలే. బుర్ర నుంచి అట్టింది. బుల్లర్లే. అది ఇప్పుడు ఆడపిల్ల వేషం వేస్తే రియలిస్టిక్ కనపడాల, అందుకనే ఇంకా ఇప్పుడు నువ్వు ఎంత రియలిస్టిక్ గా చేసినా మేము చూసేవాళ్ళం, మరి అంత పిచ్చేళ్ళం కాదు కదా. మనం చేసి తీరులో మనం చేయాలంతే. చెప్పు. అందుకని ఇంకా కొనుక్కొచ్చుకుంటాం. కొనుక్కొచ్చుకుంటావు. డబ్బులు ఎక్కడివి? మాది. ఎక్కడేస్తాయి? 200 200 600 600 అట్లా వేసుకుంటారా? ఇంట్లో అడుగుతారు 200. అడుగుతాం, ఇస్తారా? ఇస్తారు. తిట్టరా? చిల్లర ఎందుకురా 200 మీకని? చిల్లర తెచ్చుకుంటామంటే అయిపోయా. జుట్టు అడగము, పనుందమ్మంటే ఇస్తారు. ఇంకా పనుందమ్మా అంటే ఇస్తారు. అబ్బో, ఊర్లో ఫేమస్ మీరు బాగా? ఫేమసే. గుర్తుపడతారా అందరూ? గుర్తుపడతారు. ఏమంటారు? ఏమన్నారు ఊగా చూస్తారు అంతే. చూస్తారా? అంతేనా? అంతేనా? అంతే. పొలం పనులకు పోయినప్పుడు కానీ పలకరించారా? పొలం పనులు అయితే పనులు అప్పుడు అయితే పలకరిస్తారు. మీరు పోతారు కదా అంటే మా ఆయనకు వస్తారు అందరు సున్నిక. అక్కడ. ఇంక మీ ముగ్గురే ఉంటారా ఏంటి పని చేసేదాన్ని? మా నాయన వాళ్ళు ఉంటారు, ఆ? మా ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. అంతేనా? ఇంకెవరు రారా? ఓకే. మీరు ఏం పనులు చేస్తారో మీ ఊర్లో వాళ్ళకి తెలీదా? తెలుసు, మా ఊర్లో చేసే పనులే మనం చేస్తాం.
మరి అదే కదా అయితే వాళ్ళకి తెలిసినప్పుడు పలకరిస్తారు కదా. ఏం పలకరిస్తారు ఏం పనికి వచ్చేవాళ్ళే అంటారు. కనపడతారు ఈ అరేంజ్ చేసి టిక్ టాక్ అంటారు ఇంకా ఏం వీడేమో టిక్ టాక్ చేయడానికి వచ్చారని ఎట్లా అంటారు అంతే. మమ్మల్ని కూడా తీయండి వీడియోస్ లో అంటారు. అడుగుతారా? మరి ఎప్పుడు వాళ్ళని చూపించాలనుకోలేదా? చూపించాలనుకుంటాం అసలు కంటెంట్ దొరకదు. అయినా మాకు టైం ఉండదు ఫస్ట్ ఆడ. టైం ఏమైపోద్ది మీ టైం అంతా రోజు? ఫేర్ హౌస్ రాస్తాము గడిచిపోతది. మా ఫేర్ హౌస్ రాస్తాము ఈ మనిషి ఏం పని చేస్తా నాకు తెలియదు. మేము ఇల్లు కడుతున్నాం మా మేము ఇల్లు కడుతున్నాం. ఇంటికి ఇల్లు పని పోతా. మేస్త్రి ఇప్పుడు నువ్వు మేస్తిరా? అదే మాలా తీస్తాడు. మాలా మా ఇంటి పని ఉంటది కదా, ఇల్లు కడుతున్నాం పని ఉంటది కదా, ఆ పని చేయాలంతే. మీరు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు, నువ్వేనా డబ్బులు ఇచ్చింది ఇంత? ఇంట్లో నానిచ్చితే ఈడ ఉంటుంటే ఇంకా హైదరాబాద్ లో ఇల్లు కట్టిస్తుంది. హైదరాబాద్ అసలు ఈ ఊర్లో కట్టి చాలు. కట్టిస్తున్నాం అందుకనే. మీ అమ్మ నాన్నలు ఏం చేస్తారు? ఫార్మర్స్. ఫార్మర్స్ ఇద్దరు. నువ్వు ఒక్కడివేనా ఇంట్లో? మా అన్న మీ అన్న ఉన్నాడు. మీ అన్న ఏం చేస్తాడు? మేస్త్రి. ఆహా, మీ అన్న మేస్త్రి, నువ్వు మూటా మేస్త్రి. మూట మేస్త్రి. మూట మేస్త్రి కాదు, మూటా మేస్త్రి ముఠా మేస్త్రి అంటే ఏంట్రా? అంటే మూటలు మోసేవాడిని. పాట పాడమని ముఠా మేస్త్రి. తెలుసా ఆ పాటలు కూడా? అది మూటలు మోసేవాడిని మూటా మేస్త్రి అంటారు. ఆహా, మేస్త్రి అంటే? మేస్త్రి అంటే మాలుగా అదే అదేమంటారు సిమెంట్ పని చేపిస్తాను మేస్త్రి అంటారు. సినిమాలకు పోతారా మీ ముగ్గురు? సినిమా వీళ్ళు చూస్తారేమో కానీ సినిమా అనేది ఇంతవరకు బాహుబలి సినిమా, RRR సినిమా తప్ప యావ చూసలే. అవునా? ఎందుకట్లా? సినిమాలు ఫుల్ చేస్తున్నాయి అయితే. నాకు నెత్తికి ఎక్కువ సినిమాలు చూస్తే ఫస్ట్ ఫోన్ అంత టైం లేదు. అసలు ప్రైమ్ మినిస్టర్ కంటే బిజీగా ఉన్నాడు. Time టైం లేదు. లేదు, టైం లేదు. ఏం లేదు. చేస్తావు రోజంతా చెప్పు, అసలు రోజంతా స్కెడ్యూల్ ఏంటి నీది? పొద్దున 8 గంటలకు లేస్తా. 8. లేచి పండ్లు తోముతా. ఆ, తోమి 9 గంటలకు టిఫిన్ చేస్తా. టిఫిన్ చేసి ఊర్లో గరగర తిరుగుతా. అప్పుడు టైం ఉందిగా. అదే పని, అదొక పని, గరగర తిరగడం గరగర తిరగడం పని. పని. ఆ, ఇంటికి వచ్చి ఒక గంట ఫోన్ చూస్తా, అదొక పనే. ఉమ్. పనే కదా, పనే అది. మనం చూస్తున్నాం అంటే ఏదైనా పనే అది. అవునా? పనే ఓకే, అలా చూసినా కూడా పనే, పనే అటు తిరిగినా కూడా పనే. పనే. నువ్వు శ్వాస తీసుకున్నా కూడా పనే. ఓకే, ఒక కూర్చొని శ్వాస తీసుకున్నా కూడా పనే. పనే. ఉమ్. ఇంకా టైం 2 అవుతుంది బువ్వ తింటా. ఎలా అయిపోయింది రెండు? అదే సెల్ చూసి సెల్లులో ఏం చేస్తావు? కంటెంట్ పుణుకుతాడు. కంటెంట్ మునుకుతా. ఎక్కడ? అంటే ఏమైనా చూస్తే మామూలు థాట్ వస్తుంది కదా, వేరే వాళ్ళ దగ్గర చూసి. హిందీ కంటెంట్స్ కానీ తమిళ కంటెంట్స్ కానీ. ఆహా, హిందీ తమిళ్ చూస్తావా? ముందే ఒక ప్లాన్ లో పోతా ఉన్నావు అయితే. నేను కంటెంట్ చేయాలి, నా కంటెంట్ కి తగ్గట్టుగా ఎవరినైనా చూస్తా ఉంటే అది వర్కౌట్ అయింది. థాట్ వస్తుంది కదా అట్లా. 12 అయింది, తిన్నావు ఇప్పుడు? అంటే డైలీ అటనే కాదు, ఊకున్న రోజు చెప్తున్నాను అంతే. ఇంటికాడ ఉన్న రోజు చెప్తున్నా. ఇంకా పండుకుంటా, ఇంకా పండుకొని 5 గంటలకు లేస్తా. మళ్ళీ ఆ, అది టైం వేస్ట్ అయిపోవడం కదా? పండుకున్నామంటే కూడా పనే. ప్రపంచంలో ఏదైనా పనే పనే. లెక్కన. నువ్వు పడుకున్న పనే, ఊర్లో తిరిగిన పనే, లేచిన పనే. పనే. అన్ని పనే. ఇంకా పండుకొని లేచి మగం కడుక్కొని మళ్ళా హోటల్ పోయి బజ్జీలో ఏమో తినొస్తా. టైం ఇంకా ఊర్లో తిరుగుతారా. మా ఇంటి ముందర రోజులు ఒక్కరోజు ప్లేట్ పెట్టించలేడు. నువ్వు పెట్టేసావని వీడు ఏం చేస్తాడు, ఎప్పుడైనా పదన తింటుంటే ఇంట్లోకి పోతాం అనుకో, పెడతాడు ఇంకా. అంత పిసిమంగ నా కొడుకుడు. వాళ్ళ ఆయన పండ్లు అమ్ముతాడు కానీ ఇప్పుడు ఒక్కరోజు పండు ఇచ్చలేడు. ఒక్కరోజు ఒక పండు కూడా ఇచ్చలేడు. పండ్లు బండి మిగిది అంటే మన డాడీ పండ్లు అమ్ముతాడు. వ్యాపారం. మరి అదే కదరా పండ్ల బండి అన్న నేను. బండి కాదు, ఓకే, షాప్ కూడా కాదు. షాప్ కూడా కాదు, వస్తాడు కూటర్ మీద వెనక బండి పెట్టుకో, బండి మీద స్కూటర్ మీద తీసుకొస్తాడు. ఈ బండి కాదు, బండి. కూటర్ ఓకేనా? అది మోటార్ సైకిల్. మోటార్ సైకిల్ మీద దాని వాళ్ళ మీద డాడీ కాసి పండ్లు అమ్ముతాడు. అమ్ముకొని వస్తాడు. ఆ పండ్లు మీకు ఎప్పుడు ఇయ్యలేదు, ఇయ్యడు. అది మీ బాధ. మరి నన్ను టిఫిన్ పెట్టియాడు, నా ఇంటికి పెట్టేస్తాను, నా దుడ్లు పోతాయి పెట్టేస్తే. మేము పైసలు పుణ్యానికి వస్తావే. నీ ఫ్రెండ్సే కదరా? ఫ్రెండ్స్ కాదు, సరే. మా దాంట్లో అయితే ఖర్చు పెట్టేదంటే ఈడే నాకు దుడ్లే అనిచేస్తాయేమో. హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి ₹1 ఖర్చు అంత నానే పెట్టినా. 500 పెట్రోల్ ఇచ్చిన బండికి ఇప్పుడు. ఊరి వాడమ్మా పంపిస్తారు. ఏ బండికి పోయిచ్చావు? అది బండి కూటర్ బండి. కూటర్ బండి, చైనా బండి. ఈ బండి మీద రాలేదు కదా హైదరాబాద్ కి? గద్వాల దాకా వచ్చింది. దాకా. ఆహా, ఆ బండికి నువ్వు 500 పెట్టి పెట్రోల్ పోయిచ్చావు. 500 అనకూడదు ఇప్పుడు, ఒట్ట వేయకూడదు. ఇంటర్వ్యూ ఇది. నువ్వేం చేసావు? వాడు ఏం చినిపించేది చేసుకుంటున్నాడు. ఇంత పడిపోయాడే దాని నుంచి. మళ్ళా స్ప్రైట్ తాగుతాని ఇక్కడ బయటకు తలపెట్టే స్ప్రైట్ తాగితే మమ్మ నువ్వు
మమ్మ నన్ను నీట్గా అయితే మమ్మ స్ప్రైట్ తాగితే నాకు కంఫర్ట్ అవుతుంది ఇంటర్వ్యూ ఇంకా బాగా చెప్తానే స్ప్రైట్ తాగుతుంది కొంచెం జస్ట్ ఓయ్యనే గొప్ప కంఫర్ట్ అవుతుంది అంటే ఇంకా లోపలికి వస్తుంది డైరెక్ట్ కంఫర్ట్ స్పెల్లింగ్ చెప్పు. తెలియదు అదేంటి? COMFORNT ఆర్ఎన్టీ. ఆర్టీ కంఫర్ట్ FORT కంఫర్ట్. కాదురా, నువ్వు మాత్రం ఇంట్లో మరి వీళ్ళకి దోశలు పెట్టేయడం, అప్పలు పెట్టేయడం అవన్నీ ఈ చేస్తావు. మా అమ్మ ఇంటికి రాడు కానీ వాడైతే వస్తాడు, వాడికి పెడతా. దినం నన్ను ఎవరు రిటైక్ ఫోన్ నాకు సిగ్గు సిగ్గు ఫుల్ వస్తుంది. సిగ్గా? మా ఇంట్లో మీ ఇంట్లో ఎప్పుడు మా తిన్నాను మా అమ్మ మా ఇంట్లో లేనప్పుడు వచ్చి తింటాడు మళ్ళా. మీ ఇంట్లో ఎప్పుడు తినే లే మీ ఇంట్లోకి ఎప్పుడంటే వచ్చేలేను. ఎప్పుడైనా మా ముగ్గురం ఉన్నప్పుడు వీళ్ళని చేసుకుని తింటాం కూరలు అని ఏంటివన్నా. వాళ్ళ అమ్మలు ఊరికి పోతారు. అంటే నన్ను ఇంకా చెప్పకండి మీ ఇద్దరు నువ్వు కూడా నన్ను వస్తుంటావు పెద్ద అప్పుడప్పుడు. అవ్వండి మీరు పిల్లలు రాత్రి పూట ఆడి భయపడినంత భయపడి ఇంటికి పోతుండే. నువ్వు నన్ను ఈయన భయపడతావు పెద్దాడు, వాళ్ళిద్దరు పిల్లలు, మేమే లే అనుకునే పిల్లలం, చిన్న పిల్లలం కదా. ఎలా ఇలా అసలు ఇట్లా ఇన్ని గొడవలు పడుతున్నారు మీరు? ఎప్పుడు కలిసి ఎలా ఉంటున్నారు? దినాం కలిసి ఉంటాం మళ్ళా దినాం కలిసి ఉంటారు, ఆ. దినాం కలిసి ఉన్నా కూడా గొడవలు పడతారు. మళ్ళీ ఒకరు లేకుండా ఒకరు ఉండలేము. మరి ఫ్రెండ్స్ కాదు? మా ఫ్రెండ్స్ కాదు మళ్ళీ ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ కాదు ఎవడు ఈడోడు శత్రువులు ఈ న్యాన్లు. శత్రువుల వాళ్ళు. ఇవన్నీ ఇట్లా ప్రిపేర్ అయినారా? ఇట్లా అడిగితే ఇట్లా చెప్పాలని? ఏం ప్రిపేర్లే. మీ ముగ్గురు ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చారా? ఫ్లిప్కార్ట్ల నుంచి నాదైతే షాపుల నుంచి వచ్చా. నా దగ్గర చేపల నుంచే. అంటే నేను ఇంకా మరి ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది ఇది. డబ్బులు ఎక్కడవని. డబ్బులు అడిగితే నువ్వు ఫోన్లు అడిగితే ఒక మరి ఫోన్ ఎక్కడదంటే డబ్బులు ఫోన్ కి ఎక్కడవని. ఫోన్ కి ఫోన్కి ఇంట్లో వాళ్ళు ఇచ్చారే. నువ్వు చెప్పురా, నువ్వు ఎందుకు సైలెంట్ అయిపోయి? అలా ఫోన్- అబద్ధాలు చెప్పారు కదా. ఫోన్ కి ఇంట్లో వాళ్ళు ఇచ్చారు. ఏ అబద్ధాలు చెప్పారు మీ ముగ్గురు? ఏలా? నిజం. మరి ఎంత కష్టం దొంగ మన దొంగలు అనుకున్నావు ఎట్లా? మన దొంగలు చేయమాక మా మంచోళ్ళం అక్క మాకు మంచి పేరు ఉంది. నేను దొంగలు అనలేదురా, మరి మీరే సంపాదించి కొనుక్కున్నారేమో అనుకుంటున్నాను. వాయబ్బా, అంత మరి సంపాదించి ఐఫోన్ కొన్నావు కదా నువ్వైతే, రీల్స్ ఇది ఇంకా. రీల్స్ తీయడానికి. ఫస్ట్ నుంచి ఐఫోనే ఉందా నీ దగ్గర? లేదు, లేదు. మధ్యలో. మన దసరా. 100K వచ్చినప్పటి నుంచి ఐఫోన్ 100K అయినాక ఇంట్లో వాళ్ళు కొంచెం నమ్మినారా? నమ్మలే అంటే నా ఎప్పుడు అప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి నమ్ముతున్నారు, ఇప్పుడు నుంచే కాదు. మా ఆమె కొంచెం మా కెమెరా వేయండే చిన్న ఫోన్. నాకు అప్పటి నుంచి నమ్ముతున్నారు, ఇప్పుడు నువ్వు చాలా పెద్ద అయిపోయావు. 17 సంవత్సరాలకి 18 సంవత్సరాలకి రాలే ఇంకా నీ 18. సండే రోజు వస్తుంది. సండే ఇంకా రాలేదు కదా. ఓటర్ కార్డు వచ్చి 18 వస్తాయి. 18 ఏళ్ళు వచ్చినా కూడా ఓటర్ కార్డు వస్తుంది. మావయ్య ఒకసారి మావయ్య అంటే చేయనేస్తారు కదా, ఏమైనా చేయనిస్తారా మావయ్య? నేను మావయ్య అంటే ఫోన్లు అంటా కానీ నెలకు ₹1 ఖర్చు పెట్టను. మీరు పెట్టాలి వాళ్ళకి. ఎవరు మా నాన్న అమ్మ పెట్టను ఆటలా. పెడతాం కానీ మా అమ్మ ఒక నాడు కూడా లే పెట్టలేదు. ఏ నడిపెట్టేవులే పెట్టలేను అల్లుకోపి. పెట్టలేవు. ఒరేయ్ నువ్వు ఎంత పీస్ వెళ్ళి పెట్టేలే అలి ఊకుండు. ఒకనాడు ఒక రూపాయి అయ్యాడు కానీ మరి మమ్మల్ని అంటాడు. అవునా? ఇప్పుడు కింద అది అదే బర్గర్ ఇంటికి వేసి అది కూడా నాకే తినిపిసి. మాధవి నీవేలే ₹100 పెట్టి దోశ తినిపిసి నెలకి వాళ్ళకి గుర్తు లేవు. ఇది నేను తినిపించినటువంటి గుర్తుంటాయి నెలకి. కాదు, ఛానల్ పెడదామని ఆలోచన ఎవరిది మీ ముగ్గురులో? మాదే. మా ఇద్దరిదే. మీ ఇద్దరిదా? నువ్వు లాస్ట్. వీడు మధ్యలో వచ్చినాడు. మా ఫ్రెండ్. ఛానల్ పేరేంటి? ఫస్ట్ ఫస్ట్ కేసారం మా ఊరు పేరు పెట్టి కింగ్స్ అని పెట్టుకునేంటి మీ కేసారం కింగ్స్ అయిపోతారా అంటుంటారు అనమాట. ఆడ చూసిన ఇంక ఇట్లా కాదని మా జోగులాంబకే కుర్రాలు కావాలని జోగులాంబ కుర్రాలు పెడుతుంది. ఇంకా జొల్లమ్మ కుర్రాలు అంటే జోగులాంబ కుర్రాలు జోగులాంబ కుర్రాలు. ఓకే. పెట్టిన తర్వాత 10K ఫాలోవర్స్ వచ్చారు. పెట్టిన తర్వాత మా పేరు యాదబెట్టలో అర్థం కాకుంటే పల్లెటూరు కుర్రాల దాంట్లో అయినా కదిరన్నని ఏ పేరు పెట్టకూడదురా మంచిగా ఉండదు అంటే, మరి యాదన్న నువ్వే చెప్పు మా పిల్లలు మాకు యాద తెలియదంటే, అంటే అప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అంటే ఇప్పుడు పెద్దోళ్ళు. పెద్దోళ్ళు. ఓకే. అప్పుడు పిల్లలను అన్న సొప్పన నాకు తెలియదని మీ మీద ఆధారపడమంటే సర్లారా సొప్తా అని ఆయననే చెప్పి పేరు పెట్టించా పల్లె చిత్రాలు అని. పల్లె చిత్రాలు పెట్టిన ఒక 5 నెలలకి 100K ఫాలోవర్స్. చిత్రాలు ఏవి మరి? చిత్రాలు అంటే ఏంటి బాగుంది తెలియదు మాకు. చిత్రం అంటే ఒకటి ఒకటి. విచిత్రం. చిత్రం అంటే ఒకటే, విచిత్రం. అదే విచిత్రంగా మేము ఉన్నాం కాబట్టి విచిత్రం. అది విచిత్రం కాదు కదా, చిత్రాలు మీ ఛానల్ పేరు. చిత్రాల చిత్రపడు. ఏందక్క చిత్రాలు అంటే నిజంగా పల్లె చిత్రాలు అంటే మీ పల్లెటూరులో ఉన్న రకరకాల థింగ్స్ ని రకరకాల మాకందరికి అదే చెప్పదాం అనుకులే కానీ తప్పైతుందేమని చెప్పలేక.
మీకు తెలియక పెట్టుకున్నారు ఛానల్ పేరు. ఇప్పటికి చిత్రాలంటే ఏంటో తెలీదు అసల. కానీ తెలుసు. పల్లె చిత్రాలు టీము. అంతే. టీం టీమ్‌కి పేరు లేదా మీ టీమ్‌కి? లేదు, పల్లె చిత్రాల టీం అంతే. అంతే. షార్ట్ కట్లు ఏం లేవు. లేదు, ఇదే షార్ట్ కట్ పల్లె చిత్రాల టీం అంతే. నేను నవ్వి నవ్వి పోయేలా ఉన్నాను ఈరోజు. మా పూజసం లాగా ఆ? మామూలు అసలు మట్టి నీక పూడి చేస్తావా? వదిలే ఏ మొక్కలే నేను సారక. ఎలారా ఇలా అసలు? అసలు జాతరత్నాలు ఒక సినిమా ఉంది తెలుసా మీకు? తెలుసు కానీ చూసలేం. చూడలే? నాన్న చూసలేం. నన్ను చూసిన మీ ముగ్గురు అట్లే అనిపిస్తారా నీకేమన్నా? ఎప్పుడో పారి ఏదో పైనుంచి కిందకి చూస్తున్న వాళ్ళిద్దరిని. ఏళ్ళో వాడు ఏం మాట్లాడతలేడు ఆయన కాసి. ఎందుకురా నువ్వు మన సినిమా పేరు ఉంది కూడా అందుకనే మాట్లాడలేదు. నీకు అది తెలియదాడా? సినిమాలు చూసానే కదా సినిమా పేరు తెలియదు. నువ్వు సినిమా అసలు చూడవా? మీ ఊర్లో థియేటర్ లేదా? థియేటర్ రూట్ మా ఊరి హైదరాబాద్ అవుతుండే. థియేటర్ కి హైదరాబాద్ అయిపోద్దా? మరి అసలు ఒక థియేటర్ కూడా లేదు మీ ఊర్లో? లేదు. చిన్న ఊరు మాది. చిన్న గ్రామం, గ్రామం. చిన్న ఊరు, చిన్న గ్రామం. చిన్న గ్రామం, ఒక పల్లెటూరు. ఒక పల్లెటూరు. అందుకే పల్లె చిత్రాలు. కానీ చిత్రాలు మీ పల్లెటూరు ఏం చూపించారు కదా, మీవి కదా చూపిస్తున్నారు. మరి మామే చిత్రాలు. మీ ఊర్లో కూడా ఇట్లానే అందరి దగ్గర జోకులేస్తా ఉంటారు. మేము అందరి దగ్గరకు పోం. వాళ్ళైనా మా వద్దకు వస్తారు. వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. అసలు మామూలుగా కాదుగా. ఎవరు వస్తారులే, ఎవరు రారు. మనుషులు వస్తారు, మంచిలు కాదు ఫ్రెండ్స్ అను ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు కూడా వస్తారు కదా. వస్తారు అప్పుడప్పుడు. పెద్దవాళ్ళని కూడా చూపిస్తున్నారు వీడియోలో అప్పుడప్పుడు. చూపిస్తున్నాం. ఓకే అనుకున్నారా ఇప్పుడు? వాళ్ళకి మీకు పడుతుందా? కుదురుతుందా? పడుతుంది, కుదురుతుంది. మంచిగా మాట్లాడతాం మామ బాబాయ్ అని. అందరినీ బాబాయ్ మామ అనుకోవడమే. మా గ్రామంలో అట్టే పిలుచుకుంటాం. మీ టీమ్ లో మరి అమ్మాయి ఎందుకు లేదు? అమ్మాయి అమ్మాయి అనగానే నువ్వు పెడిచి నీ పేరు తిరిగాడు రా అమ్మాయి అనగానే. అమ్మాయి ఉంది అయ్యి వాడెట్లా రా అంటే అబ్బాయి కానీ మా ఛానల్ అమ్మాయే. మా ఛానల్ కి పెళ్ళాం. అయ్యో మా ఛానల్ అపరిచితుడు మీ అని. ఇంట్లో ఏమనరా అమ్మాయి గెటప్ వేసుకుంటే? ఏమన్నారు? ఎందుకురా నీకు అమ్మాయి గెటప్ అవి ఇవని? యాక్టింగ్ చేయడానికి అదైతే ఇప్పుడు 100K వచ్చారు కదా, ఎట్లా ఉంది మీ ఫీలింగ్? ఫీలింగ్ ఏం లేదు, ఇంకా 100 కొట్టేలా అంతే. 100K కొట్టేశారు కదరా మళ్ళీ. 200K 100K కాదు కాదు ఛానల్ మీ ఇద్దరు పెట్టుకున్నారు కదా, మరి ముగ్గురు డబ్బులు పంచుకుంటారా ఛానల్ వచ్చినవి? ఏడా సెటప్లు. మరి ఇన్స్టాగ్రామ్ లో 100K, యూట్యూబ్ లో 60K పైన ఉన్నారు. మరి 60,000 పైన. డబ్బులు రావట్లేదా? డబ్బులు వస్తాయి. రే ఇవ్వట్లేదురా, అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళిద్దరు నీకు. వచ్చినట్టు వల్ల దినాము అమ్మక తింటాం. అమ్మకి తినడానికరా మీకు ఛానల్? ఎంత సంపాదించారు చెప్పండి ఇప్పుడు? ₹1 కొంచెం సంపాదించలేము. ఎందుకంటే ఎట్లా సంపాదిస్తాం? ఎట్లా సంపాదిస్తావు? యూట్యూబ్ లో డబ్బులు రావా? ఏడొస్తాయి, ఎట్లా వస్తాయి? ఎవరు ఇస్తారు? మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదా? మోటివేషన్ అయితే ఇంతకి నరేంద్ర మోడీ సార్ ఎవరు ఇస్తారా కదా దీన్ని? ఏం నిజంగా నాకు డౌట్. ఎవరు ఇస్తారా కదా డబ్బా? నిజంగా మానిటైజేషన్ అయ్యిందిలే. అయిందా? ఫస్ట్ రెవెన్యూ తీసుకున్నారా? తీసుకున్నాం. ఎంత? 18,000. ఏం చేశారు మరి 18,000? ఐఫోన్ బాగా కట్టమే. ఐఫోన్ బాగా చేసి తెచ్చామే. వీళ్ళ అమ్మ బంగారం తెచ్చాము. మా అమ్మ బంగారు కుదబెట్టి మరి ఐఫోన్ తెచ్చిమే. అవునా? మా అమ్మ ఇచ్చింది, నమ్మకం. నిజంగా బంగారం అమ్మిచ్చిందా? కుదబెట్టింది, చూపెట్టింది, తాకట్టుకి ఇచ్చింది. వావ్. ఆ డబ్బులకి అది మర్మం. అవి ఐఫోన్ మాకు వచ్చిన పైసలతోటి ఆ బంగారం మా అమ్మకి మరి రిటర్న్ తెచ్చి 18,000కే? 18,000 అంటే ఇంకా కొన్ని అది పర్సనల్. పర్సనల్. ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్లు కూడా చేస్తున్నారు కదా, అందుకు వచ్చి ఉంటాయి. ఒకసారి కూడా మీ ముగ్గురికి మీరు పంచుకోలేదా మరి? ఫోన్ కొనిచ్చింది. నాకు ఫోన్ కొనిచ్చి. మరి నీకు? వాడి ఇంట్లోకి ఇచ్చాడు. ఇంట్లోకి డబ్బులు ఇస్తున్నావు అయితే ముగ్గురు? లేదా అన్ని నువ్వే చెప్తావేంట్రా? లేదంట ఇస్తున్నానంట. ఒకసారి ఇచ్చినాం అంతే. ఒకసారి ఇచ్చిన అంతే. ఇప్పటిదాకా ఒకసారి వచ్చినాయి డబ్బులు, మళ్ళీ ఇప్పుడు వస్తే ఇస్తామో తింటామో. చాలా మంచి పిల్లలం, మాకు ఫ్యూచర్ ఉంది లైఫ్ లో. ఫ్యూచర్ నాకు నమ్మకం ఉంది రే. దేంట్లో ఫ్యూచర్? రాత్రికి ఉంటావని నమ్మకం ఉంది నీకు? నాకైతే ఉంది. ఈడేమో ఎంతసేపటికి
ఎవరు వీడు ఇప్పుడే పొద్దున్న చచ్చిపోతానేమో అనుకుంటున్నాడు వీడు. ఏంటి మీ గోల్? జిఓఎల్ గోల్ అడుగుతుంది అక్క. స్పెల్లింగ్ కాదు రే. నువ్వు చెప్పు ఏంటది? జిఓఎల్ జీవోఎల్. ఇందాక ఇది అన్నావు. అదే అదే. జీవోఎల్ గోల్. గోల్ స్పెల్లింగ్ అట్లా మన గోల్ ఏమని అడుగుతుంది. అట్లా అది దట్ట. దట్ట ఐ థింక్ వాట్ చెప్పండి. ఏంలే ఫుల్ చేయాల పని చేయాలి అంతే గోల్. చీరల పన పొలం పని చేయాల. ముగ్గురం కలిసి కోసం ఒక దాంట్లో కనపడాలి అంతే. స్క్రీన్ ఒక స్క్రీన్ మళ్ళా ఆగండి, సిల్వర్ స్క్రీన్, వెండి తెర, వెండి తెర మీద కనపడాలి. కనపడాల. సిల్వర్ స్క్రీన్. వెంటనే స్పెల్లింగ్ చెప్పండి రా. సిల్వర్ ఎల్విఆర్ సిల్వర్ SCREN స్క్రీన్. REN. SCREN స్క్రీన్. నువ్వు చెప్పురా అంతే. రాయనట్టు. ఏ అక్క ఏలుముద్ర కాక నువ్వు ఏలుముద్రలో పార్ట్ 2.0 బాహుబలి 2 మరి ఎందుకు చదువుకుంటున్నావు నువ్వు? టైం పాస్. జ్ఞానం కోసం. టైం పాస్ కంట. జ్ఞానం అనాలి ఈయనకి. టైం పాస్ జ్ఞానం అంటే ఇంకొకటి ఒకటే అనమాట. అంటే మాట నేర్పించే వీనికి. నువ్వేనా నేర్పించిన నేర్పించింది? ఈ గ్యాంగ్ లీడర్ నువ్వేనా? ఉమ్మా. అంటే నీకు చెప్పిట్ అనమాట. టైం పాస్ జ్ఞానం ఒకటి చూడని. అది కాదు కానీ అట్నే చెప్పాను ఈయనకి. నీకు తెలుసు అంటే ఏలుముద్ర కాబట్టి చెప్పినా. టైం పాస్ జ్ఞానం తేడా ఏంటి? టైం పాస్ అంటే ఒక జ్ఞానం టైం అంటే పాస్ అంటే టైం వేస్ట్ చేయడం. మ్మ్. జ్ఞానం అంటే జ్ఞానం తెచ్చుకోవడం. అంటే నీకు జ్ఞానం ఉంది అట్లా. అంటే అసలు జ్ఞానం అంటే ఏంటి? బుర్రలో ఉండే పుర్ర. ఏ నన్ను అడుగుతావులే. తెలిస్తే కదా. జ్ఞానం అంటే అది సొప్పలే సొప్పనికి వస్తలేదంటే నువ్వు చెప్పురా. తెలివి. తెలివి ఉంది అదే. అసలు ఇంత దూరం ఎట్లా పంపించినారు మిమ్మల్ని మీ ఇంట్లో? నమ్మకం. ఆ? నమ్మకం. మా నమ్మకమే పిల్లలు మంచి పెట్టుబడి. పిల్లలు. మా పిల్లలు మంచి పిల్లలు. ఏం పని చేయరు, మంచిగానే వేస్తారు, మంచిదాని కోసమే వేస్తారని పంపించారు. అబ్బా ఆ. అలా అనుకుని పంపించారు. వాళ్ళు అనుకున్నారు అంతే పాపం, నిజమని తెలియదు కదా. వైష్ణవకి ఏం చేయడానికి కలిసి పంపించినారు. వైష్ణవకి ఏం చేస్తుందిరా? ఏం ఏం చేయదు చేయదు. మంచక్క. మంచి అక్క అని పంపించారు. వైష్ణవకి ఏమైనా చంపేస్తుందా మిమ్మల్ని? చంపేది. మంచిదా నేనా నేను? మంచిదాకా వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది ఎందుకు దేంట్లో? మంచితనంలో. మంచితనంలో. వా, మంచితనాన్ని గూగుల్లో ఎతికితే రేపటి నుంచి. నువ్వే కనపడతావు. ఎక్కిస్తా. నా పేరేంటి? వైష్ణవి అక్క అని పేరు. నా పేరు వైష్ణవి. మీరు అంటే నన్ను మా- అక్క అంటే అంటున్నారు దాన్ని అంతే. పక్కన పెట్టాలా? అది మర్యాద. మనం ఇచ్చే మర్యాద. 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 మర్యాద కాదురా, మర్యాద. 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 గౌరవం. ఇదైతే ఇది తెలివి ఉంది కొంచెం. ఫుల్ ఉంది అక్క. కొంచెమేమి కొంచెం ఏమి ఫుల్ ఉంది. ఫుల్ ఉంది. తెలివి అంటే ఎంత ఉంటుంది? ఇంత ఇంత ఇంత. మనం ఆలోచించినంత ఉంటది. మన నెత్తి ఎంత ఉంటే అంత ఉంటది. పులి గింత ఉంది గింత ఉంది. మన ఎంత ఉంటది. వాడు నిజంగానే తెలివి అంటే బుర్రలో ఉండే పుర్రెలో ఎంత ఉంటే అదే తెలివి అనుకుంటున్నాడు కదరా. అదే తెలుగు ఎంత ఉంటుంది అంటే మనకు పెరిగే కొద్ది మన తెలుగు కూడా పెరుగుతుంది అంతే. నెలకి వస్తుంది. ఏం ఇంగ్లీష్ పర మాట్లాడతావు? ఏం చేస్తుంది? నాలెడ్జ్. నాలెడ్జ్. నాలెడ్జ్ స్పెల్లింగ్ చెప్పరా. రాదు. రాదు ఫీలింగ్ చెప్పురా. కనీసం ఆలోచించకుండా వెంటనే రాదు. మీ ఇద్దరు చెప్పండి రా నాలెడ్జ్. నాలెడ్జ్. ఆ? NALRG ఆ? నాలెడ్జ్ అయిపోయా. NO. చెప్తాడు. L మళ్ళీ ఇంగ్లీష్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇడిగి. NOLAG నాలెడ్జ్. నాలెడ్జ్. RG అని చెప్తే ఫీలింగ్ నాలెడ్జ్ అవుతుంది లాస్ట్ కి. ఇంగ్లీష్ టీచర్ ఎవరో కానీ NOLERG. అదే అదే ఇంగ్లీష్ సార్ ఎవరైతే చూస్తారో సూసైడే డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోతారు పైకి. NOLERG నాలెడ్జ్ అంతే నాకు తెలిసి. నువ్వు కే వస్తుంది అసలు నాలెడ్జ్ కి ముందు కే అని వస్తుంది. ఓకేనా? KNO డబుల్ సైలెంట్ LDDE నాలెడ్జ్. మనము ఏలు ముద్రలు ఈ లెటర్లు చదువుతా నాలెడ్జీ అని చదువుతారు అనమాట. ఏలు ముద్రలు. నాలెడ్జ్. ఎలా? ముద్ర. అమ్మో మీ ముగ్గురితో కాదు, నా వల్ల అసలే కాదు. అసలు ఎలా రా బాబు ఇంత అల్లరి బతికేస్తారు. కానీ నిజంగానే ఎలాగైనా బ్రతికేస్తారు జీవితంలో. బతుకుతాం. ఒకరిని ముంచుగానే బతుకుతాం. మంచి బతుకుతావు. మంచి బతికితే నిన్ను ముంచుతారు. నన్ను ముంచటం లేదు, నానే ముంచుతాం మందిని. నువ్వు ముంచుతావు, ఒప్పేసుకుంటున్నావు. ఇదిగో చూడు. ముంచండి నా మంచోని. ఆ? మంచోని ఇప్పుడే కదరా ఒక ముంచైనా బతుకుతా నేనన్నావు. అంటే నాకు నమ్మకం అట్లా ముంచాను కానీ నాకు నమ్మకం ఉంది నేను బతుకుతాని.
100K ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ రాలేదా? సినిమాల్లో, షార్ట్ ఫిల్మ్ లో చేయమని ఏం రాదు ఏం రాలే? ఎందుకు మీ ప్రయత్నం చేయట్లే? చేస్తున్నాం, టైం అదే వచ్చినప్పుడు వస్తుంది అంతే, మనం వెయిట్ అంతే. చేయాలి. ఈ కమ్మెందుకు గుర్తించావురా? అప్పుడు మా ఉమ్. ఊర్లో కొంతమంది స్టైల్ కమ్మలు కుట్టిస్తుంటారు అనమాట. ఉమ్. నాను ఊరు వెయిటింగ్ ఉమ్. మనం తక్కువ ఉన్నాను కదా, మనం నొప్పి లేకూడదని ముళ్ళుతోటి కూర్చుకునేటిగా. ముళ్ళుతో గుచ్చేసుకున్నావా? మీతో ఉమ్. మాటలు కూడా రావట్లేదు నాకు. ముళ్ళుతో మా ఇవ్వ కూర్చుండే ఇంకా బంగారు కమ్మ బిగించుకుంటే నొప్పి రాలే? మామూలే. భరించుతాడు అంతే. పాపం వీడు అమ్మాయికిడారా బొట్టు పెట్టుకున్నట్టున్నాడు నెత్తిన. అదే లేదా? ఓకే. మీ ముగ్గురు పాపం వీడిని చెడగొట్టేస్తున్నారు. ముగ్గురు సారీ, ఒకరిని మీ ఇద్దరు చెడగొట్టేస్తున్నారు. వీడిని చెడగొట్టేస్తున్నారు. ఏం మరి ఇంకొకటి లేడీడా అంటే ఒప్పుకుంటున్నావా? లేదబ్బా, నా మనసులో లేదు ఏం లేదు. చెడగొడుతున్నా అని. మనసులో లేదు, చెడగొడుతున్నావు అంతే. లేదు, అసలు నేను చెడగొడతలేను. మీ ముగ్గురికి మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? ఏంటంటే మాకు 100K ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఫుల్ ఊర్లో బాణాలు ఫుల్ బాణాలు ఇక ఫుల్ ఎంజాయ్ చేసి మా రోజు టపాసులు పేల్చారా? ఫుల్. ఆ రోజు వాన పడుతున్నా వానాలు కూడా కొట్టింది. వాళ్ళు ఎట్లా పెళ్ళినాయి అవన్నీ? ఆంటిసిపేట్ కేక్ కటింగ్ చేయలేదు? కేక్ కూడా కేక్ కటింగ్ చేశారు, బాణాలు పేల్చారు, ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ. యూట్యూబ్ లో కాలేదు ఇంకా 100K? యూట్యూబ్ లో మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి మనం ఎక్కువ టైం కాలే, ఒక 3 months అవుతుంది అంతే. అంతేనా? అంతే. ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? అంటే తెలుగు చెప్పక మాకు ఇంగ్లీష్ నయ్యాత ఇంగ్లీష్, హిందీ ఆతా? ఇది ఆత్మయ్యా. కొంచెం కొంచెం బోలో కొంచెం కొంచెం మాత కొంచెం తెలుగు, కొంచెం హిందీ, కొంచెం ఇంగ్లీష్ మాట్లాడు. ఆల్ మిక్స్. ఆల్ మిక్స్. సరే. బాధపడిన రోజా ఒకరిని బాధ పెడతా కానీ ఒక రోజు బాధపడను, ఒకరిని బాధ పెడతావు కానీ ఒకరిని ఒకరిని బాధపడవు. బాధపడను. నువ్వు? నన్నే బాధ పెట్టేది. ఇప్పుడు నిన్నెప్పుడు బాధ పెట్టింటే దినం బాధపడుతున్నా. దినం బాధ పెడతావు రావా? ఏమని బాధ అంటే ఏంది చెప్పు, బాధ అంతే. సాడ్. వాళ్ళని పెడుతున్నావంట నువ్వు, నిన్ను కూడా పెడతాడారా? ఏ నన్ను పెట్టాడు వాన కొన్ని ఇప్పుడు బాగానే అట్లా పెట్టి సీనేమో నాకేం గుర్తులేదు. తిడతాడా వా తిడితే బాధ నాది. బాధ, బాధ అంటే బాధే, ఎవరికైనా బాధ ఉంటే బాధే. సరే సరే బాధనే. పెద్ద బాధపడిన మూమెంట్స్ లేవు అయితే మీ ఇద్దరికి? ఉమ్.